నమస్తే అండి. స్వామిని లైఫ్. యాక్చువల్‌గా ప్లాన్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. చాలా మందికి ప్లాన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి దీంట్లో క్లారిటీ తీసుకుందాం. ఏమేం డౌట్స్ అడిగారు ఏంటనేది మీకు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాము. ఇక్కడ మన కంపెనీ పేరు వచ్చేసి స్వామిని లైఫ్. ఇక్కడ మనకు 1680 రూపీస్ అంటే 1600 ప్లస్ 80 రూపీస్ జీఎస్టీ రెండు కలిపితే 1680 రూపీస్తో మనం ఒక ప్రోడక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏందనేది మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. సో ఈ ప్లాన్ చూసిన తర్వాత కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ లేదంటే వాట్సాప్ చేసినా కూడా సో నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సో ఇక్కడ మనం 16-18 రూపీస్తో మనం జాయిన్ అవుతాం కదా, కంపెనీలోకి ఒక ప్రోడక్ట్ తీసుకొని జాయిన్ అయిపోతాం. ఇక్కడ మన కంపెనీలోకి వచ్చిన తర్వాత మనకి ఇన్కమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఈ మార్క్ ఇక్కడ ఎందుకు డివైడ్ చేశా అనేది మీకు ప్లాన్ల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం డివైడ్ చేసి చెప్తాను. ఇప్పుడు మనము 16-18 రూపీస్తో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, ఇది రైట్ ఇది లెఫ్ట్, రైట్ లెఫ్ట్ ఇద్దరిని జాయిన్ అంటే ఇద్దరితో మన ద్వారా ఇద్దరితో ప్రోడక్ట్ తీసుకుంటే సో వీళ్ళు కూడా 16-18 రూపీస్తో మనకు ప్రోడక్ట్ తీసుకుంటారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఈ పేర్ నుంచి మనకు 1500 రూపీస్ మనకు ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ ఐడికి 1500 రూపీస్ ఒక పేర్కి. సో ఈ పేరు ఎలా ఉండాలి అంటే ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే సో 12 AM టు 12 PM ఒక సెషన్ పెట్టింది, 12 PM టు 12 AM ఇంకొక సెషన్ ఉంటుందండి. అంటే రోజులో 2 భాగాలుగా విడగొట్టింది. సో మనకు పేరు అవ్వాల్సింది ఎప్పటికైనా ఇది సిల్వర్ ప్లాన్ అంటారు దీన్ని, సిల్వర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోల్డ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఎలా ఉంటుంది అనేది. ఇది సిల్వర్ ప్లాన్ అనమాట. సో 12 ఈ సెషన్లోనే పేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్నింగ్ అయింది, ఇది ఈవినింగ్ అయింది అనుకోండి, మనకు పేర్ అమౌంట్ రాదు. ఖచ్చితంగా పేర్ అమౌంట్ అనేది ఈ సెషన్లోనే, ఇక్కడ ఈ సెషన్లో ఒక పేర్ అవ్వాలి, ఈ సెషన్లో ఒక పేర్ అవ్వాలి. రోజుకు ఒక ఐడి మీద సిల్వర్లో వచ్చేసి 2 పేర్స్ మాత్రం లిమిట్ అండి, 2 పేర్స్ మాత్రం లిమిట్ సిల్వర్ ప్లాన్లోకి వచ్చేసరికి. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1680 రూపీస్తో ఎవరైనా ఇద్దరు జాయిన్ అయిన తర్వాత మనకు 1500 వస్తుందని చెప్తాం కదా. సో వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేస్తారు కదా, 1680. సో ఇక్కడ ఇద్దరు జాయిన్ అయ్యారు అనుకుందాము. అంటే టోటల్ 4 మెంబర్స్. అది మీరైనా వర్క్ చేయొచ్చు ఇక్కడ, లేదంటే మీ తర్వాత వాళ్ళైనా వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం ఒకే సెషన్లో, అంటే 12 to 2 AM ఒకే సెషన్లో ఇక్కడ 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ ఎలా వస్తుందంటే ఇన్కము ఈ ఐడికి వచ్చేసి 1500 వస్తుందండి. ఇక్కడ ఈ ఐడికి వచ్చేసి 1500 వస్తుంది. మెయిన్ ఐడికి వచ్చేసి ఇక్కడ 2 పేర్లు ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి కదా. సో కానీ ఒక సెషన్లో ఒకటే లిమిట్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2 పేర్ల అమౌంట్ మనకు ఈ మెయిన్ ఐడికి రాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పేరు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఈ 4 ఐడీస్ ఒకే సెషన్లో పడ్డాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక పేరు అమౌంట్ ఈ ఐడికి వస్తుంది, వీళ్ళకు ఒకటి వస్తుంది, వీళ్ళకు ఒకటి, ఈ పైన ఉన్న ఐడికి ఒకటి వస్తుంది. అండ్ వీళ్ళకు ప్రోడక్ట్ పోతుంది, వీళ్ళకు ప్రోడక్ట్ పోతుంది. సో మనకి ఇన్కమ్ మాత్రం వస్తుంది. సో ఇది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఇంకా డౌట్ ఏంటంటే అడిగింది డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, వీళ్ళు కూడా 2 మెంబర్స్ జాయిన్ చేస్తారు కదా. అంటే మనం కాకుండా మన టీం చేసినా కూడా అమౌంట్ వస్తుందని నేను చెప్తే చాలా మందికి అర్థం కావట్లేదు ఎలా వస్తుంది ఎలా అన్నది. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లెవెల్లో 4 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 8 మెంబర్స్ అయ్యారు కదా. సో ఇక్కడ ఇది మొత్తం ఒకే సెషన్లోనే వర్క్ జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 4 మెంబర్స్కు ఒక పేర్ అమౌంట్ వచ్చేస్తుంది, 1500 ఈ 4 మెంబర్స్కి వచ్చేస్తుంది ఒకే సెషన్లో అయ్యారు కాబట్టి. అంటే వీళ్ళ టైమింగ్స్ ప్రకారం ఒకే సెషన్ అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 పేర్లకు ఇక్కడ ఈ ఐడికి ఇవి 4 పేర్స్ అవుతుంది, ఇక్కడ 4 పేర్స్ అవుతుంది కదా. సారీ ఇప్పుడు చూడండి ఈ 2 ఐడీలకు ఇవి 2 పేర్లు, ఇవి 2 పేర్లు, ఇక్కడ లెఫ్ట్ రైట్ చూసుకుంటే 2 పేర్లు అవుతుంది కదా, ఇక్కడ 2 పేర్లు అవుతుంది కదా. ఈ మెయిన్ ఐడికి అయితే 4 పేర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి బాగా గమనించండి, ఇక్కడ ఒకే సెషన్లో యాడ్ అయినారు కాబట్టి 8 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్కి వచ్చేసి 1500 పోతుంది. ఇక్కడ ఈ ఐడికి వచ్చేసి 2 మెంబర్స్ 2 పేర్స్ అవుతుంది, కానీ ఇన్కమ్ వచ్చేది ఒక పేరే. ఎందుకంటే మనకు ఒక సెషన్లో ఒక పేరు మాత్రమే లిమిట్ కాబట్టి ఇక్కడ ఈ ఐడికి వచ్చేసి ఒక పేరు మాత్రమే వస్తుంది,
ఈ ఐడి ఇక్కడ కూడా ఈ ఐడికి వచ్చేసి ఒక పేరు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఐడికి చూసుకుందాం. మెయిన్ ఐడికి ఏమవుతుందంటే 4 pairs కదా, ఒకే సెషన్ లో పడ్డాయి కాబట్టి 4 pairs కౌంటింగ్ రావాలి కదా, కానీ 4 pairs కౌంటింగ్ రాదు ఈ మెయిన్ ఐడికి. ఈ మెయిన్ ఐడికి కూడా ఒకే సెషన్ లో పడింది కాబట్టి, ఈ 8 ఐడీస్ ఒకే సెషన్ లో పడ్డాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక పేర్ అమౌంటే వస్తుంది. సో ఇలా ఎంతమంది పోయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు చిన్న సింపుల్ గా చెప్పాలంటే ఒకటే అండి, ఈ ఐడికి ఈ 2 సెషన్లో ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క పేరు పడాలి. సో 10 ఉన్న సంబంధంలా, ఇప్పుడు ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 యాడ్ అయ్యారు ఒకే సెషన్లో, సంబంధంలా మీకు ఒక పేరు అమౌంట్ మాత్రమే వస్తుంది. సో ఆ సెషన్ ప్రకారం ఏ ఐడికి అయితే పేరు అవుతుందో, సెషన్ ప్రకారం ఈ 2 సెషన్స్ ఉన్నాయి కదా, ఒక సెషన్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఒక సెషన్ గురించి. ఈ ఒక సెషన్ సంబంధించి ఏదైతే పేరు అవుతుందో, ఏ ఐడికి అయితే పేరు అవుతుందో ఆ ఐడికి మాత్రం పేరు అమౌంట్ వస్తుంది. కింద 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా సంబంధం లేదు. అండ్ ఇక్కడ ఈ ఐడీస్ వచ్చేసి వీళ్ళే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీ ప్లేస్ లో ఒక 2 రెడీ ఉన్నారు జాయిన్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ 2 ఉంటే జాయిన్, మీరు లెఫ్ట్ ఏదో ఒక ఐడి కింద ఒకరిని జాయిన్ చేయాలి, ఇట్ సైడ్ ఎక్కడైనా సరే ఇంకొకరిని జాయిన్ చేయాలి. సో అప్పుడు ఇది ఒక పేరు అవుతుంది. మళ్ళీ అది మీకు కౌంట్ అంటే ఈ లెవెల్లో ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వేసుకోవడానికి లేదు. ఈ 2 మెంబర్స్ని ఎట్లా జాయిన్ చేయాలంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో, అంటే మనకు కౌంటింగ్ చూపిస్తుంది, మన ప్లాన్ లో కౌంటింగ్ చూస్తుంది, మీకు లెఫ్ట్ ఎంతమంది ఉన్నారు రైట్ ఎంతమంది ఉన్నారు చూపిస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ 15 మెంబర్స్ ఉన్నారు అనుకుందాము, రైట్ ఒక 12 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ 2 ఉన్నారు కదా, మీరు ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్కరిని జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటే పేరు అనేది ఇది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సిల్వర్ ప్లాన్ లో ఏంటంటే పెయిర్ అనేది ఫ్లష్ అవుట్ అవుతుందండి, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు ఈ పెయిర్ ఈ సిల్వర్ ప్లాన్ లో. ఇక్కడ ఇంకా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాం, ఒక మీ ఐడి తర్వాత 2 ఉన్నారు, తర్వాత వాళ్ళు కూడా ఇద్దరు వర్క్ చేసినారు, ఇక్కడతో వర్క్ ఆగిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ దగ్గర బాగా టీం ఉంది మంచిగా, సో ఈ మీకు సెషన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి, ఒక పేరు కంప్లీట్ అవ్వాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 8 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రెడీగా ఉన్నారు 8 మెంబర్స్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ ఇట్ సైడ్ ఏ ఐడి కింద అయినా సరే ఒకరిని యాడ్ చేయాలి, ఇట్ సైడ్ ఒకరిని యాడ్ చేయాలి, ఏ ఐడి కింద అయినా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి కింద యాడ్ చేసాం అనుకుందాం, ఇట్ సైడ్ ఒకరిని ఇట్ సైడ్ ఒకరిని. సో అప్పుడు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా, చెక్ చేసుకుంటూ ఉంటారు కదా టైమింగ్స్ ప్రకారం ఎవరైనా జాయిన్ అయ్యారా ఏంటనేది. సో వీళ్ళు ఇట్ సైడ్ వర్క్ ఒక్క పర్సన్ యాడ్ చేస్తే చాలు, వీళ్ళకు 1500 రూపీస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు 2 జాయిన్ చేశారు కాబట్టి ఈ 2 ఐడీల మీద మీకు వచ్చేస్తుంది 1500 రూపీస్. ఒకవేళ ఇంకొకరు ఈ పర్సన్ జాయిన్ చేయలేదంటే ఈ ఐడికి అమౌంట్ రాదనమాట. ఇది మనం టీంకి ఇచ్చే సపోర్ట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 2 అయిపోయారు, అప్పుడు 6 మెంబర్స్ ఉంటారు మీ దగ్గర. మళ్ళీ ఇంకో సెషన్కి షిఫ్ట్ చేయాలా, ఇంకొక ఐడి ఇక్కడ వేయచ్చు, ఇక్కడ ఒక ఐడి వేయచ్చు. అంటే ఒక ఐడి పైన మార్నింగ్ ఒక పేరు అవుతుంది, ఈవినింగ్ ఒక పేరు అవుతుందండి. సో అంతే, మీరు 2-3 పేర్లు కావాలంటే అమౌంట్ ఇది ఒక పేరు మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు మీరు బాగా టీం ఉన్నారు, మీ దగ్గర మంచిగా మీరు బాగా వర్క్ చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బాగా ఐడియా ఉంది మీకు, సో మీ దగ్గర టీం ఉన్నారు, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 3 ఐడీస్ మీరే తీసుకోవాలి. 1, 2, 3 మీరు ఐడి ఒక సెషన్లో తీసుకున్న తర్వాత ఇంకో సెషన్కి వచ్చేసరికి 2 ఐడీస్ మీరే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పేర్ అమౌంట్ మీ ఐడి కింద 2 ఐడీలు వేసినా కూడా పేర్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది 1500 ఈ ఐడికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు 3 pairs అవుతాయండి. ఇప్పుడు ఒక ఐడికి అయితే 2 pairs లిమిట్, అంటే ఒక సెషన్లో ఒక్కొక్క పేర్ లిమిట్. ఇక్కడ 2 ఐడీస్ అంటే 3 ఐడీస్ ఉన్నాయి కదా మొత్తం, ఇక్కడ ఎన్ని పేర్స్ అవుతాయంటే ఒక సెషన్లో 3 పేర్లు అవుతాయి, 3 pairs ఒకే సెషన్లో. అప్పుడు ఇక్కడ ఎవరైనా మీరు వర్క్ చేసినా లేదంటే మీ టీం వర్క్ చేసినా కూడా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ మీరు యాడ్ చేశారు, ఈ 2 ఐడీలు మీవే కదా, ఇంకా 4 మెంబర్స్ని ఇక్కడ యాడ్ చేశారు అనుకుందాం. వీళ్ళు వర్క్ చేసినా మీకు పేమెంట్ వస్తుంది సెషన్ ప్రకారం. ఒక పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మాత్రం ఖచ్చితంగా సిల్వర్లో మాత్రం ఒక పేరే లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు వర్క్ చేసినా, ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయినా కూడా మీకు ఐడికి మాత్రం ఒక పేరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఒకటి పోతుంది టీము, ఇట్లా లెఫ్ట్ సైడ్ మాత్రమే పోతుంది టీము, ఒక సైడ్ మాత్రమే పోతుంది, ఒక సైడ్ పోవట్లేదు అనుకుందాం. సో ఈ పేర్ల అమౌంట్ మీకు రాదు.
అప్పుడు మీరు ఒక మంచి లీడర్ని ఇటు సైడ్ ఎక్కడైనా వేసుకున్నారు అంటే ఒక మంచి లీడర్ని చూసుకొని వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నా కూడా మీకు ఈ పెయిర్ మ్యాచింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటేనండి. 12 to 12 AM ఏదైనా సరే 0 అయిపోతుంది. సో ఈ మధ్యలో జరిగిన వర్క్ లో మాత్రం ఒక పేర్ కౌంటింగ్ వస్తుంది ఒక ఐడికి. ఒకవేళ 3 ఐడీలు తీసుకున్నారంటే 3 పేర్స్ కౌంటింగ్ అవుతుంది. ఒకవేళ 7 ఐడీస్ తీసుకున్నారనుకుందా, ఈ ప్యాటర్న్ మొత్తం మీరే తీసుకున్నాం అనుకుందాం, అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ తర్వాత మళ్ళీ అంటే ఒక పర్సన్ ఎన్ని ఐడీలు అయినా తీసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ అయితే లేదు. ఒక ఐడి తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్ లో ఒక ఐడి వేసుకుంటే మీకు 1500 రూపీస్ వస్తుంది కదా. మళ్ళీ ఇంకొక సెషన్ లో అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే ఐడీల కింద 2 పేర్లు వేసారు అనుకుందాం. అప్పుడు ఇక్కడ 4 మెంబర్స్ కదా, ఈ 2 ఐడీలకి ఇక్కడ 1500 రూపీస్ ఒక సెషన్ లో వచ్చేస్తుంది, ఇక్కడ 1500 వస్తుంది, ఈ ఐడి కూడా 1500 రూపీస్ వస్తుంది. అంటే 7 ఐడీస్ ప్యాటర్న్ లో మీకు ఎంత వస్తుందంటే 6000 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. ప్లస్ ఈ 7 ప్రోడక్ట్స్ మీకు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఈ ప్యాటర్న్ లో ఏదైతే ఉందో ఈ 7 ప్రోడక్ట్స్ మీకు వస్తాయి. ప్లస్ మీ ఐడీల మీదే మీకు దాదాపు 4 పేర్స్ అమౌంట్ అంటే 6000 రూపీస్ మీకు అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ రోజు జరిగిన వర్క్ అంతా రేపు అమౌంట్ క్రెడిట్ అవుతుంది, రేపు వర్క్ జరిగిందంతా ఎల్లుండి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 1 డే అనమాట, 24 hours లో మీకు ఒకవేళ ఏదైనా సండే, సాటర్డే, సెకండ్ సాటర్డే అలా వచ్చిందంటే మండేకి మొత్తం ట్రాన్సాక్షన్ అవుతాయి. ఆ 2 days అమౌంట్ కూడా మండేకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇది ప్లాన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొకటి, ఇప్పుడు గోల్డ్ ప్లాన్ ఎట్లా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 పేర్స్ అయిపోయాయి మీకు మీ ఐడికి, మిగతా ఐడీస్ పక్కన పెట్టండి, మీ ఐడికి 10 పేర్స్ ఇక్కడ 10 మంది ఇక్కడ 10 మంది కరెక్ట్ గా టైం ప్రకారం జాయిన్ అయ్యారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పేర్స్ అయిపోయిన తర్వాత మీకు గోల్డ్ ప్లాన్ లేకి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ గోల్డ్ ప్లాన్ అండి, ఈ గోల్డ్ ప్లాన్ లేకి ఎంటర్ అయిపోతారు. 10 పేర్స్ అయిపోయిన తర్వాత ఈ 10 పేర్స్ లో ఏమవుతుందంటే 3వ పేరు 5, 7, 10 ఈ 4 పేర్ల అమౌంట్ కంపెనీ కట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకు రివార్డ్స్ రూపంలో మళ్ళీ మనకే ఇస్తుంది. ఇది కంపెనీ దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ మనకు రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్ ప్రకారం మీరు PDF ఫైల్ చూస్తే అర్థమవుతుంది. సో దాని ప్రకారం ఈ అమౌంట్ మళ్ళీ అక్కడ మనకు క్రెడిట్ అంటే అక్కడ వేరే రూపంలో మనకి ఇస్తుంది అనమాట. ఈ 4 పేర్స్ అమౌంట్ కట్ అయిపోతుంది సిల్వర్ లో. సో ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ ప్లాన్ కి వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ పిన్స్ అండి, మీరు ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఇక్కడ గోల్డ్ పిన్స్ మాత్రం 10 పేర్స్ లిమిట్ ఒక సెషన్ లేకి గోల్డ్ పిన్స్. ఈ సిల్వర్ ప్లాన్ అలాగే రన్ అవుతూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే గోల్డ్ ప్లాన్ కి వచ్చిన తర్వాత ఈ పేర్స్ అమౌంట్ అంతా 10 పేర్స్ అనుకుంటున్నారు. అలా కాదండి. ఏమవుతుందంటే ఈ సిల్వర్ ప్లాన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఒక్కొక్క పేరే ఒక ఐడి నుంచి వస్తుంది ఒక సెషన్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఎవరైతే గోల్డ్ ఒక పర్సన్ ఇక్కడ లెఫ్ట్, ఇది రైట్ ఇది లెఫ్ట్ అనుకుందాం, ఒక పర్సన్ గోల్డ్ అయ్యారు అనుకుందాం. మీ కింద ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఈ లెవెల్లో గోల్డ్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్, కింద టీం ఉంటుంది కదా, అక్కడ కూడా ఒకరు గోల్డ్ అయ్యారంటే ఇది ఫ్లష్ అవుట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గోల్డ్ అయ్యారు, రేపు ఇక్కడ ఒక పర్సన్ గోల్డ్ అయ్యారు లెఫ్ట్ లో, ఇది పేర్ కిందకి వచ్చేస్తుంది. ఇది ఫ్లష్ అవుట్ అవ్వదు అనమాట, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఓన్లీ గోల్డ్ పిన్స్ మాత్రమే. గోల్డ్ ప్లాన్ లో ఎట్లా ఉంటుందంటే సిల్వర్ ప్లాన్ రన్ అవుతూనే ఉంటుంది, ప్లస్ ఇది అడిషనల్ గా ఎవరైతే గోల్డ్ పిన్స్ అచీవ్ చేస్తారో మీ టీంలో అది ఫ్లష్ అవుట్ అవ్వకుండా, దీనిలాగా ఫ్లష్ అవుట్ అవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక రోజు 5 మంది అయ్యారు, 5 గోల్డ్ పిన్స్ అచీవ్ చేశారు మీ టీంలో, ఇటు సైడ్ 2 అయ్యాయి అనుకుందాం, ఇంకా 3 మిగులుతాయి కదా, ఇది నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ ఒకరు అయ్యారు అనుకుందాం, మళ్ళీ 2 మిగిలిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 అయిపోతే అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. సో అంటే ఫ్లష్ అవుట్ అవ్వదు, ఓన్లీ గోల్డ్ పిన్స్ మాత్రం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది అడిగే డౌట్ ఇదే. గోల్డ్ పిన్ ఎప్పుడైతే ఈ 4 పేర్స్ కట్ అయిపోయి 11th పేర్ నుంచి మనం గోల్డ్ ప్లాన్ కి అచీవ్ అవుతామో ఆ టైంలో ఏమనుకుంటున్నారంటే ఒక సెషన్ కి 10 పేర్స్ అనుకుంటున్నారు. అలా కాదండి, సిల్వర్ ప్లాన్ అలాగే ఉంటుంది కంటిన్యూగా, ఒక్కొక్క పేరు మాత్రమే ఉంటుంది. ఇది 1 year అయినా 10 years అయినా ఈ ప్లాన్ ఇలాగే పోతూ ఉంటుంది. ఇక్కడ మనకు గోల్డ్ పిన్స్ మాత్రమే పేర్స్ మాత్రమే మనకు కౌంటింగ్. సిల్వర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవరైనా యాడ్ అయ్యారు అనుకుందాం, ఒక 4 members ఇటు సైడ్ 4
ఇటు సైడ్ 2 యాడ్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సెషన్ లో. ఇవి 2 pairs అనుకుంటున్నారు చాలా మంది. అలా కాదు, ఈ ప్లాన్ సపరేట్. ఈ సిల్వర్ లో ఇక్కడ ఎంత మంది యాడ్ అయినా కూడా మీకు ఒక పేర్ అమౌంటే వస్తుంది ఒక సెషన్ కి, 2 కాదు కౌంటింగ్. సో మనకి ఇవి గోల్డ్ పిన్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అవి ఎక్స్ట్రా అమౌంట్ మనకు మళ్ళీ ఒక పేరు మీద 1500 రూపీస్ మళ్ళీ యాడ్ అవుతుంది, ఇది కాకుండా. సో ఈ ప్లాన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు చెప్పే పాయింట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది అడిగిన డౌట్, కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది ఇది. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 1680 రూపీస్తో మనం ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకొని కంపెనీలోకి వచ్చాము. సో మనకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కావాలని చెప్పారు. సో అది ఒక సెషన్లోనే, 2 సెషన్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఒక సెషన్లో మనకు ఒక పేరు కావాలని చెప్పాం. సో ఒక సెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఒక్కరు మనకు రెడీగా ఉన్నారు, జాయిన్ అయ్యడానికి రెడీ అయ్యారు అనుకుందాం, ప్రోడక్ట్ తీసుకొని మనకు కంపెనీలోకి వచ్చారు అనుకుందాము. లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు, అప్పుడు మనకి ఇక్కడ పేరు వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే దీనికోసం మనము ఒకటి స్పేర్ పిన్ పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఒక స్పేర్ పిన్ తీసుకొని, మనం తీసుకున్న ఫస్ట్ ఐడి కాకుండా ఇంకొక స్పేర్ పిన్ తీసుకొని ఈ పిన్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒకరు ఆల్రెడీ జాయిన్ చేసాం, ఒకరు అయితే కంపెనీలోకి వచ్చేసారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్పేర్ పిన్ ని ఒక ఇదే సెషన్ లో మనము ఈ పిన్ ఇక్కడ వేసేసి ఇక్కడ మన టెస్ట్ అనో లేకుంటే డెమో అనో ఏదో ఒక నేమ్ తో మనం ఇక్కడ రిజిస్టర్ చేస్తాం. సో రిజిస్టర్ చేస్తే మనకి ఇప్పుడు పేర్ అమౌంట్ వచ్చేస్తుంది 1500 రూపీస్ మనకు మెయిన్ ఐడికి వచ్చేస్తుంది. ఈ స్పేర్ పిన్ మనకి యూజ్ చేసాం కదా, ఈ పిన్ ను మనకు నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఎవరైనా వచ్చే టైంలో ఈ పిన్ ను వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నుంచి 1680 రూపీస్ మనం కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో పిన్ స్పేర్ పెట్టుకోవచ్చు మనం. అంటే ఒక మనకు ఇప్పుడు వెహికల్ 4-wheeler వెహికల్ వెళ్తే మనకు ఒక స్టెప్ని టైర్ ఎలా ఉంటుంది, సో అదే ప్రాసెస్ అనమాట. సారీ, ఈ స్పేర్ పిన్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అవసరం లేదు, ఇక్కడ ఇద్దరు వచ్చేసారండి, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు, 1680తో ఇద్దరు వచ్చేసారు ఒకే సెక్షన్ లో, మార్నింగ్ సెషన్ లో వచ్చేసారు. ఈవినింగ్ బిల్లు కూడా ఐడీలు వేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్నింగ్ సెషన్ అయిపోయింది అనుకున్నా, ఒక పేరు వచ్చేస్తుంది అమౌంట్ నెక్స్ట్ డేకి. ఇక్కడ ఈ పర్సన్ మాత్రం ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు కస్టమర్ మన కంపెనీలోకి 1680తో. ఇక్కడ ఇతనికి 1500 వచ్చేస్తుంది పేర్ అమౌంట్, ఎందుకంటే నెక్స్ట్ సెషన్లో ఇది. ఇక్కడ ఈ పర్సన్ యాడ్ చేయలేదు, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిన్ను మనం ఇక్కడ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పేర్ పిన్ మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఒక టెస్ట్ అనో డెమో అనో ఏదో ఒక నేమ్తో యాడ్ చేసుకొని ఇది మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. ఈ పిన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఇద్దరు అవుతారు, ఇక్కడ ఒకరు అవుతారు కదా, కానీ మనకు ఒక సెషన్కి ఒకటే కదా పేరు, ఆ పేర్ అమౌంట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది 1500 రూపీస్. ఈ పర్సన్ ఒకవేళ మనము అంటే అతను చెక్ చేసుకుంటారు, మనకు ప్యానల్ వస్తుంది, ప్యానల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆ ప్యానల్లో మనకు ఆల్రెడీ ఇటు సైడ్ ఒకరు అయిపోతారు కాబట్టి, సో అతను చూసుకునేటప్పుడు ఇంకొక పర్సన్ ఇతను యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి కూడా 1500 రూపీస్ వస్తుంది. ఒకవేళ యాడ్ చేసుకోలేదంటే ఇతనికి అమౌంట్ కట్ అయిపోతుంది. సో అదే నేను చెప్పడం ఏంటంటే ఇతను కూడా స్పేర్ పిన్ పెట్టుకోవచ్చు, స్పేర్ పిన్ పెట్టుకొని అతను కూడా స్పేర్ పిన్ ఇక్కడ వేసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్పేర్ పిన్ వేస్తారు కాబట్టి. ఇతని ద్వారా ఎవరైనా వస్తే ఈ పిన్ను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, మీ ద్వారా ఎవరైనా వస్తే ఈ పిన్ను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది చాలా ప్లస్ అవుతుంది స్పేర్ పిన్, ఎందుకంటే మనకు ఈ సెషన్లో పేర్ అమౌంట్ అనేది మిస్ అవ్వకుండా, అంటే ఫ్లష్ అవుట్ అవ్వకుండా మనము ఈ విధంగా స్పేర్ పిన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు సిల్వర్ ప్లాన్ లో ఎలా ఉంటుంది అంటే 1:1, అంటే ఒక సెషన్ 1:1 ఒక పేరు కదా ఒక సెషన్ కి. సో ఒక పేరు ఈవినింగ్ ఒక పేరు అవుతుంది. గోల్డ్ ప్లాన్ కి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ప్లాన్ లేకి మనము 10 pairs అయిపోయిన తర్వాత 11th pair నుంచి గోల్డ్ ప్లాన్ లేకి ఎంటర్ అయిపోతాం. గోల్డ్ ప్లాన్ లో ఈ సిల్వర్ ప్లాన్ అలాగే రన్ అవుతూ ఉంటుంది, ప్లస్ గోల్డ్ పిన్స్ 1:1 కు మనకు ఒక పేర్ అవుతుంది, మళ్ళీ 1500 రూపీస్ ఇది ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిల్వర్ ప్లాన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది, గోల్డ్కి వచ్చిన తర్వాత ఇది ఎక్స్ట్రా అన్నమాట, ఓన్లీ గోల్డ్ పిన్స్ వరకు. ఇది ఫ్లష్ అవుట్ అవ్వదు, దీనికోసం మళ్ళీ సపరేట్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫ్లష్ అవుట్ అవ్వదు. ఒకరు గోల్డ్ ఈ రోజు అయ్యారు, ఒక వారం తర్వాత ఇంకొకరు గోల్డ్ అయ్యారు, లెఫ్ట్ అయ్యి ఫస్ట్ ఈ రోజు రైట్ అయ్యారు అనుకోండి గోల్డ్ పిన్, వారం తర్వాత ఇంకొకరు లెఫ్ట్ అయ్యారు, మ్యాచింగ్ అయిపోతుంది, మనకి 1500 రూపీస్ వచ్చేస్తుంది. సో
సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లా. ఇది ఎంత వరకు అంటే ఈ గోల్డ్ పిన్స్ లిమిట్, సిల్వర్ పిన్స్ లిమిట్ కాదు. గోల్డ్ పిన్స్ లిమిట్ 10 pairs. 10 pairs మార్నింగ్ సెషన్లో, 10 pairs ఈవినింగ్ సెషన్లో ఉంటుంది లిమిట్. అంటే రోజుకి 20 pairs గోల్డ్ పిన్ పేర్స్ అన్నమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్లాన్ ఇది. ఇప్పుడు మనకు 1500 మనకు అంటే ఏమన్నా కట్ అవుతుందా, ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుందంటే ఖచ్చితంగా సమ్ చార్జెస్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 1500 ఒక పేరుకి వస్తే 5% TDS కట్ అవుతుంది, 15% అడ్మిన్ ఛార్జెస్ కట్ అవుతుంది. టోటల్ 20% కట్ చేసుకుంటే 1200 రూపీస్ మనకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ డే మీరు ఏదైతే అకౌంట్ నెంబర్ యాడ్ చేశారో ఆ అకౌంట్కి ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోతుంది. అందుకే నేను ఎవరికైనా ప్రూఫ్ చూపించే టైంలో కూడా మనకు తెలుస్తూ మనకు 1200 యాడ్ అయినట్టు నేను ప్రూఫ్ చూపిస్తూ ఉంటాను అనమాట. సో నాకు ఎప్పుడైతే బ్యాంకు క్రెడిట్ అవుతుందో ఆ ప్రూఫ్స్ నేను చూపిస్తూ ఉంటాను. ఎవరికైనా ప్రూఫ్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి, నేను పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. సో ప్రతిదీ ఇది దాదాపు 6 years కంప్లీట్ అయిపోయింది. ఇది కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో పేమెంట్స్ ఎప్పటికప్పుడు అంటే ఈ రోజు వర్క్ రేపు క్రెడిట్ అవుతుంది, రేపు వర్క్ ఎల్లుండి క్రెడిట్ అవుతుంది. ఒక్క సండే ఆర్ సెకండ్ సాటర్డే వస్తే మాత్రం నెక్స్ట్ మండేకి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. మండే రోజు మొత్తం ఆ 3 days వర్క్ 3 days జరిగిన వర్క్ అంతా ఆ రోజు క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా, ఇదే అండి ప్రాసెస్. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇంకా క్లారిటీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ ఏదైనా మీరు అడిగే డౌట్స్ని బట్టి ఏమైనా వీడియో చేయాల్సి వస్తే మళ్ళీ కూడా వీడియో చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.